హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రాజెట్ బ్రెయిన్. సో ఇవాళ వీడియో ఏంటంటే రేపు జరగబోయే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇంక్లూడింగ్ ఫుల్ ఆన్సర్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఎవరికైతే అవసరం అనిపిస్తుందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే గత 2 రోజులుగా నేను పెట్టిన వీడియోస్లోంచి అన్నీ కాకపోయినా దాదాపు అయితే కొన్ని వచ్చాయనేసి కామెంట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ పేపరు అండ్ రైట్ సైడ్లో ఆన్సర్స్ ఉంటాయి. కుదిరితే లైక్ వీడియో క్వాలిటీ పెంచుకోండి. అలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియో క్వాలిటీ వచ్చేసి మీరు 360లో ఉంటుంది, దాన్ని 720కి మార్చుకోండి. 480లో కానీ 720లో కానీ మార్చుకొని చూడండి, మీకైతే క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది చూడండి, బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇది. ఇలాగైతే మీకు ఓన్లీ ఇది క్వశ్చన్ పేపర్ మాత్రమే. సో మీకు ఫుల్ ఆన్సర్స్ 2 పక్కన పెడతాను. ఇది క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ మీకు లాస్ట్లో కూడా ఈ ఫుల్ స్క్రీన్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడైతే క్వశ్చన్ పేపర్ చూడండి ఫస్ట్, లేదంటే క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. సెక్షన్ 1లో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పక్కన పెట్టేస్తాను ఆన్సర్స్ కూడా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సెక్షన్ 1 సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సెక్షన్ 2 సంబంధించి 2 మార్కుల క్వశ్చన్లు 3 ఉంటాయి. 3 2 జా 4 చూడండి. సెక్షన్ 3 సంబంధించి 4 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. 4 4 జా 16 చూడండి. వీడియో స్క్రీన్ తీసుకోండి, స్క్రీన్ షాట్ ఇలాగైతే ఇచ్చారు పేపరు. సెక్షన్ 4 సంబంధించి మొత్తం మీకు 2 ఉంటాయి, దాంట్లో మీరు ఒకటి రాయాలి. 1 8 8 చూడండి. సో ఒకసారి అయితే స్క్రీన్ తీసుకుంటే మొత్తం మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి ఆన్సర్స్. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. సో 5 1 జా 5 చూడండి. ఫస్ట్ రైట్ ఏ స్లోగన్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఆర్గన్ డొనేషన్ అమాంగ్ ద పీపుల్. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్. Slogans on organ donation: anyone, donate organ, gift life, be a hero, donate organ, one donor can save many life, donate your organ, save others life. ఇట్లాంటివి ఏమైనా రాసుకోవచ్చు. సెకండ్ చూడండి, ఐడెంటిఫై ద గివెన్ పార్ట్ X labeled in the given diagram. So it is what guard cells, okay, opening part. It is what stomatophore. Actually X is what stomatophore. The 2 are guard cells అనమాట. నెక్స్ట్ ద ఫ్లోయమ్ ఇన్ ఏ ప్లాంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లోయమ్ ఫంక్షన్ ఏమడుగుతున్నాడు? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ షుగర్స్ అండ్ జైలం ఫంక్షన్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ చూడండి. అండ్ 5th వన్ చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మీకు. పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్? సో వాట్ ఈస్ దట్? ATP, adenosine triphosphate is the energy currency. 1 ATP can release 30.5 kilojoules of energy. Section 2 చూడండి, answer the following questions. Each one carry 2 marks. 3 to 6. What precautions do you follow to escape from dental caries అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ చూడండి పక్కన మీకు. ప్రికాషన్స్ టు ఎస్కేప్ డెంటల్ క్యారీస్, ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ వర్క్ బుక్ కూడా ఉంది. బ్రష్ టీత్ ట్వైస్ డైలీ విత్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అండ్ ఫ్లాస్ రైన్స్ ఆఫ్టర్ మీల్స్. అవాయిడ్ స్టికీ అండ్ షుగరీ ఫుడ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ రెగ్యులర్ డెంటల్ చెకప్. యూజ్ క్లీన్ టంగ్ అండ్ బ్రష్. డ్రింక్ సేఫ్ ఫ్లోరైడేటెడ్ వాటర్ అండ్ యూజ్ షుగర్ ఫ్రీ గమ్ ఇఫ్ నీడెడ్. ఇంకా మీరు ఏమైనా కూడా రాసుకోవచ్చు. అండ్ 7th చూడండి, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అబౌట్ ఇండైజెషన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అనమాట. ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటారు దీన్ని. క్వశ్చన్స్ టు ఆస్క్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లైక్ వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ మై ఇండైజెషన్ అండ్ హౌ కెన్ ఐ ప్రివెంట్ ఇట్? What healthy eating habits and meal timing should I follow? Which food should limit and avoid? What should I include more? How can I recognize and treat malnutrition deficiency symptoms? Do I need any test or medicines? Or how can I keep my stomach very healthy? And what type of food I should take to keep my stomach very healthy?
and what is balanced diet, and what is the use of roughages, and how it will keep my stomach very healthy. ఇట్లా ఏమైనా అడగవచ్చు మీరు, దానికి సంబంధించి ఏదైనా సరే. నెక్స్ట్ చూడండి 8th one, what would happen to a plant if its stomata were permanently closed? If in case stomata is absent, then what will happen? మనకేం తెలుసు, stomata, with the help of stomata there will see transpiration process. Then what will happen if stomata permanently closed? CO2 entry stops and photosynthesis falls, poor growth, transpiration and cooling will stop. Overheating and imbalance of water, minerals, plant ultimately wilt and may die. So there is no stomata, there is no chance to absorb CO2, and there is no excess of gases, and there is no chance to transmission of water. This will be happen. And section 3 చూడండి, compare alveoli in the lungs and nephrons in kidney in terms of structure nephron functions. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్, మీకు వర్క్ బుక్లో ఉంది. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ డిఫరెన్స్ బిట్వీన్ alveoli and nephron. Alveoli located in lungs, it is the structure and function of lungs. Nephrons, it is located in kidney, so that is what structural and function of kidney. So that takes place filtration in a nephron, and exchange of gas takes place in alveoli. So అది పాయింట్ చూడండి. రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ఆర్గన్ డొనేషన్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఆల్వియోలై అండ్ నెఫ్రాన్ మీకు డైరెక్ట్గా ఉంది, వర్క్ బుక్లో చూసుకోండి, ఇది వద్దులేండి, చిన్నగా సింపుల్గా ఉంది ఇది. అండ్ స్లోగన్స్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ ఆర్గన్ డొనేషన్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. డొనేట్ ఆర్గాన్, కీప్ హోప్ అలైవ్, యువర్ హార్ట్ కెన్ కీప్ బీటింగ్, డొనేట్, ఏ సెకండ్ ఛాన్స్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, pledge today, save life tomorrow, donate, don't take your organs to heaven, no, we need to them here, and donate organ, save someone life. ఇట్లాంటివి ఏవైనా మీరు రాయొచ్చు. సో అయితే ఇది డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ ఎగ్జామ్కి. అండ్ సెక్షన్ 4 చూడండి, ఇది వచ్చేసి మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట, అది చెప్తా అది కూడా. గో త్రూ 11th క్వశ్చన్ చూడండి, 8 మార్క్ క్వశ్చన్. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఉంది చూడండి. డ్రా నీట్ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ నెఫ్రాన్. అంటే నెఫ్రాన్ మీకు కిడ్నీలో ఉంటుంది చూడండి నెఫ్రాన్ స్ట్రక్చర్, అది చూసుకోండి, మీకు డైరెక్ట్గా ఉంది, బుక్లో ఉంది అండ్ వర్క్ బుక్లో ఉంది, కిడ్నీలో ఉంటుంది. ఇక్కడ చూడండి బీ చూడండి క్వశ్చన్స్. వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ఏ ప్లాంట్? సార్, transpiration means evaporation of water. And which part of the plant is mainly responsible for transpiration, like stomata? How can we observe water loss from leaves in the transpiration experiment? ఇక్కడ చూసుకోవచ్చు. Water droplets appear on the inner surface of the bell jar polythene bag. Why is polythene bag used in the transpiration experiment? To trap the water vapor coming only from the plant and prevent outside air evaporation from the soil. So just to identify purpose అనమాట. ఇది చూసుకోండి ఒకసారి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 12th one చూడండి, లైక్ రెస్పిరేషన్లో వస్తుంది మనకు బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట. ఫస్ట్ చూడండి, ఇన్ విచ్ ఆర్గనల్స్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్? ఇన్ విచ్ ఆర్గనల్? లైక్ మైటోకాండ్రియా. ఇట్ ఇస్ వాట్ మైటోకాండ్రియా. ఇక్కడ ఉంటుంది చూడండి మైటోకాండ్రియా అని, ఇక్కడ మైటోకాండ్రియా. ఏ పార్ట్లో ఇన్ విచ్ ఆర్గనల్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్? CO2 అండ్ వాటర్ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా. ఇది పైరువేట్ చూడండి, ఇది పైరువేట్, అలాగైతే ఇచ్చారు. నెక్స్ట్, వేర్ డస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ పైరువేట్? వేర్ డస్ అంటే సైటోప్లాజం. ఇక్కడ చూడండి సైటోప్లాజం. ఇక్కడ ఏమన్నాడు, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అంటే పైరువేట్. ఇది గ్లూకోజ్ పైరువేట్ ఎక్కడ? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సైటోప్లాజం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సైటోప్లాజం. థర్డ్ వన్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్? వాట్ ఆర్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ హియర్? ఇక్కడ చూడండి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే we have two, aerobic respiration and anaerobic respiration. Aerobic respiration takes place in the presence of oxygen, anaerobic respiration takes place in the absence of oxygen. కాబట్టి మనకు
ఇక్కడ ఇన్ ద ఆబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అప్పుడేమవుతుంది ఆన్సర్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఆబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎనరోబిక్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ ఏమన్నాడు ఎరోబిక్ రెస్పిరేషన్. కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే CO2 వాటర్ అండ్ ఆక్సిజన్. CO2 వాటర్ అండ్ ఆక్సిజన్. Again I am repeating this point. We have two methods aerobic respiration and anaerobic respiration. Aerobic respiration takes place in the presence of oxygen and anaerobic respiration takes place in the absence of oxygen. What ఏమన్నాడు ఇక్కడ what are the end products of aerobic respiration? Aerobic respiration means it takes place in the presence of oxygen అంటే ఇది. అప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ ఏమవుతాయి CO2 వాటర్ ఎనర్జీ. అదే ఆన్సర్ మీకు ఉంటుంది చూడండి. నెక్స్ట్ in which cells of humans lactic acid is formed by anaerobic respiration? Like what is that cells in humans forming lactic acid anaerobically? Skeletal muscle cells during various exercise, like muscle cells anamata. The right answer is what muscle cells. And section 4 మీరు చూసుకోవచ్చు 8 mark question. Like what is that write the experiment procedure to prove that action of saliva on starch. సో ఇదేం వద్దులండి, మీకు వర్క్బుక్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, యాక్టివిటీ చూసుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది కూడా మీకు డైరెక్ట్ వర్క్బుక్లో ఉంది, అక్కడ చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ FA1 సంబంధించి బయాలజికల్ సైన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. సో అండ్ ఆన్సర్స్. సో వీటిని అయితే స్క్రీన్ తీసుకోండి. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ ప్రజెంటేషన్ అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. ఐ మీన్ లైక్ క్వశ్చన్ పేపరు అండ్ ఆన్సర్ పేపర్ రెండు పక్కన పెట్టాం కదా, దీని ప్రజెంటేషన్పై మీ అభిప్రాయం అయితే కామెంట్స్ తెలియజేయండి. అలాగే మీకు పక్కన ఒక హైప్ ఆప్షన్ ఉంటుంది కింద కమెంట్ పక్కనే, దానికి కూడా మీరు కామెంట్స్ అయితే ఇవ్వండి, పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు 9th క్లాస్ అండ్ 8th 7th కూడా వస్తాయి. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.